80 కిలోలు లేవు సన్నబియ్యం. ఆ 80 ఇస్తే సరిపోతుంది కదా, తింటారు కదా జనం పారేయకుండా. ఇక్కడ మెయిన్ ఫ్రీ అనగానే మనకు వచ్చిన ఒక నెగిటివ్ అండి, లేకపోతే అదే మనం కొనుక్కు చేస్తాం రేపొద్దున. కానీ ఒకటి సార్ దీని మీద అంటే వీళ్ళ స్టాండ్ ఏంటి అనేది ఒక క్లారిటీ కోసం అడుగుతున్నా. మొత్తం ఇవన్నీ కూడా సిట్ పరిధిలోకి తీసుకురావాలి అనే ఒక డిమాండ్ కూడా తెర మీద తీసుకొస్తున్నారు. ఏంటి అంటే ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు దీని మీద ఏమైనా సీరియస్గా వెళ్తున్నారని అనుకోవాలా, లేదంటే సిట్ పరిధిలోకి అన్ని తీసుకొస్తే మొత్తం రేషన్ బియ్య సరఫరాన్ని ఆపే ఉద్దేశం ఏమన్నా ఉందా, అంటే ఇతర దేశాలకు వెళ్లకుండా ఆపే ఆలోచన ఏమైనా చేస్తారా రేపు? నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే, భయపెట్టేస్తే కొనుక్కునేయడానికి భయపడిపోయారు అనుకోండి, ఎందుకు జైళ్ళకి మనకనేసి వాళ్ళు కొనకపోతే అప్పుడు బియ్యం జనం తీసుకోరుగా. జనం తీసుకోకపోతే కనుక ఆ బియ్యం ఖర్చు ఆగిపోతుంది కదా. ఇది మొదటి ప్రయోగం వాళ్ళు చేస్తుంది. ఇప్పుడు ఎండియు వెహికల్ అతనే తీసేసుకుంటున్నాడు, అతను వేరే వాళ్ళకి అమ్ముతున్నాడు, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. అక్కడే కనుక తీసుకోకపోతే అదే అనేది, అక్కడ వెహికల్స్ ఆపేసేయచ్చు ఒక ఆ వంక పెట్టుకుని. రెండవది రేషన్ షాప్ వాడిని కూడా భయపెట్టాడు అమ్మనీయకుండా. ఇలా ఆగిపోతే జనం కూడా ఎందుకు వచ్చిన గొడవ అని కొండం మానేస్తే వచ్చే నేను అనేది అదే, కొనకుండా చెయ్యటం ఇక్కడ ఉద్దేశం. జనాలే మాకొద్దులే అని చెప్పటం, అప్పుడు బియ్యం వద్దంటే ఆ డబ్బులు మిగిలిపోతాయి 800 కోట్లు. మేబీ ఓ 400 కోట్లన్నా తగ్గితే టార్గెట్ మిగిలినట్టే కదా.